ఎస్ అనుశ్రీ జగ్గయ్యపేట దగ్గర ఉన్న బోదపాడులో అక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ నడుపుతున్నారు. ఆ కంపెనీ రోజు ఘోర ప్రమాదం జరిగింది. అక్కడున్న బాయిలర్ పేలడంతో దాదాపు 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురికి ప్రమాదంగా ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంట్లో ఇద్దరు ఈ రోజు కొద్దిసేపటి క్రితం మరణించిన పరిస్థితి మనం చూస్తున్న మణిపాల్ హాస్పిటల్. ఈ మణిపాల్ హాస్పిటల్లోనే ఇద్దరు కూడా మృతి చెందారు. దాదాపు 16 మందిలో 7గురిని అంటే 7గురిని మణిపాల్ హాస్పిటల్ తరలించారు. 6గురిని ఆంధ్ర హాస్పిటల్కి తరలించారు. మరొక 6గురిని అక్కడ కంపెనీకి సంబంధించిన హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 7గురు కూడా ఎవరైతే ప్రమాదంగా ఉందో క్రిటికల్ పరిస్థితులు ఉన్నారో వీళ్ళంతా కూడా అదే ప్రాంతానికి అంటే బోదపాడుకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వర్కర్స్గా చెప్తున్నారు. మిగతా వాళ్ళు బీహారు మహారాష్ట్రకు సంబంధించిన వర్కర్స్గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఈ ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా పరారైన పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజులు బట్టి కూడా గ్యాస్ లీక్ అవుతుందని చెప్పి అనేక ఫిర్యాదులు చేసినా కానీ కంపెనీ యాజమాన్యం ఎవరో పట్టించుకోలేదు. దీంతో ఒక్కసారిగా ఈ రోజు గ్యాస్ పేలుడు సంభవించిందంటూ కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన వాళ్ళని ఎవరిని కూడా బయటకు రాకుండా అక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రమైన ఘటనగానే ఇది చూడాలి. ఇప్పటికే ఇద్దరు మరణించారు. ఆవుల వెంకటేష్ కానీ పరిటాల అర్జున్ కానీ ఇద్దరు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వాళ్ళు మరణించిన పరిస్థితి. మరొక పక్క సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించిన పరిస్థితి. వెంటనే క్షతగాతులకి చికిత్స అందించాలని చెప్పారు. కలెక్టర్ కూడా వచ్చారు, డిఎంహెచ్ వచ్చారు, ఇతర అధికారులంతా కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు ఇద్దరు మృతి చెందారని చెప్పొచ్చు అనుశ్రీ. సురేంద్ర, జనరల్లీ ఇట్లాంటి కంపెనీలకి మెయింటెనెన్స్ కోసం తరచూ దాని రివ్యూ చూసుకుంటూ ఉంటారు కదా. వారం రోజుల నుంచి లీకేజ్ అవుతున్నా పట్టించుకోకపోవటాన్ని ఎట్లా చూడాలి? ఇంతమంది ప్రాణం మీదకి తీసుకువచ్చే చర్యగా కనిపిస్తోంది కదా. ఎస్ అదే ఇప్పుడు వర్కర్స్ అంతా కూడా అదే అడుగుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్న పరిస్థితి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు? ఎందుకంటే కంపెనీ సిబ్బంది దాదాపు కంపెనీకి సంబంధించి లీక్ అవుతుంది, గ్యాస్ లీక్ అవుతుంది, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి. ప్రతి నెల రోజులకి నెల 15 రోజులకి అధికారులు విజిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ అధికారులు విజిట్ కూడా సరిగ్గా జరగలేదనేది అయితే కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఒక పక్క చెబుతున్నారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నా పునరావృతం అవుతున్నా కానీ అధికారులు చలనం రావట్లేదని చెప్తున్నారు. ఈ నష్టపరిహారం కూడా ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అని కార్మిక సంఘాల ఆందోళన దిగిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్న పరిస్థితి. అంటే మా కుటుంబానికి పెద్ద దిక్కులు పోయారు, ఈ రోజు మా పరిస్థితి ఏంటని వారు రోధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తి నిర్లక్ష్యం, కంపెనీకి సంబంధించిన పూర్తి నిర్లక్ష్యమే ఈ ఘటనకి ప్రధాన కారణంగా అయితే కనిపిస్తుంది. అధికారులు దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపడుతున్నారు. బాధ్యులు ఎంతటి వారైనా ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది అనుశ్రీ. రైట్, ముగ్గురులో ఇద్దరు మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు. క్షతగాత్రులందరూ అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారా లేదా వేరే ఏదైనా ఆసుపత్రికి తరలించారా సురేంద్ర? మొత్తం 16 మంది ఈ ఘటనలో క్షతగాత్రులు అయ్యారు. దాంట్లో 7గురిని మనం ఉన్న మణిపాల్ హాస్పిటల్ ఏవైతే ఉందో ఇక్కడ 7గురిని ఇక్కడికి తీసుకొచ్చారు. మరో 6గురిని ఆంధ్ర హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. ఇంకొక 6గురిని అదే కంపెనీకి సంబంధించిన హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న పరిస్థితి. మరొకరు ఇంటి దగ్గర ఉండి చికిత్స తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం 16 మందిలో 7గురులు బాగా క్రిటికల్గా ఉన్న వాళ్ళని మాత్రమే మణిపాల్ హాస్పిటల్ తీసుకొచ్చారు. కొంత గాయాలైన వాళ్ళని ఆంధ్ర హాస్పిటల్కి తరలించారు. కొంత నామమాత్రంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అదే హాస్పిటల్లో అంటే కంపెనీకి సంబంధించిన హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న 7గురిలో కూడా ఇప్పుడు ఇద్దరు మరణించిన పరిస్థితి, మిగతా 5గురి పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది. కొన్ని గంటలు గడిస్తే కానీ వాళ్ళ పరిస్థితి చెప్పలేమంటూ కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ డిఎంఎండ్ కూడా వచ్చి పరిస్థితిని అయితే సమీక్షించారని చెప్పొచ్చు.